నమస్కారం. భారతదేశ ఏరోస్పేస్ రంగంలో కెరీర్ మొదలుపెట్టాలనే ఆసక్తి ఉందా? అయితే ఇదిగో సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ అంటే ఎన్ఏఎల్ ఐటీఐ పాస్ అయిన వాళ్ల కోసం ఒక అద్భుతమైన అప్రెంటిస్ అవకాశాన్ని ప్రకటించింది. ఈ శిక్షణ అనేది కెరీర్కి ఎంత బూస్ట్ ఇస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. ముందుగా ఎన్ఏఏఎల్ అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుందాం. ఇది ఏదో ఒక ప్రభుత్వ సంస్థ కాదు. మన దేశంలో జరిగే అతిపెద్ద విమానయాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించే ఒక పెద్ద పరిశోధనా కేంద్రం. సో ఏరోస్పేస్ ఫీల్డ్లో టాప్ ప్లేస్లో ఉన్న ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం అంటే కెరీర్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసుకున్నట్టే లెక్క. ఈ అవకాశం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు ఈ ఆఫర్ ఏంటి, దీనికి ఎవరు అర్హులు, ఎలాంటి ప్రయోజనాలుంటాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత గుర్తుంచుకోవాల్సిన కండిషన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సరే, మరి మొదటి విభాగానికొచ్చేద్దాం. సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్లో అవకాశం. అసలు వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమేంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎన్ఏఎల్ ఇస్తున్నది పర్మనెంట్ జాబ్ కాదు. ఇది కేవలం ఐటీఐ పూర్తి చేసిన వాళ్ల కోసం 1 సంవత్సరం పాటు జరిగే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇది ఒక బలమైన పునాదిలా ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. అసలు ఈ అవకాశం ఎవరికోసం, ఎలాంటి అర్హతలు కావాలి, ఈ వివరాలు చూస్తే ఈ ట్రైనింగ్ ఎవరికి సరిపోతుందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎన్ఏఎల్ చాలా టెక్నికల్ ట్రేడ్స్లో అప్రెంటిస్లను తీసుకుంటోంది. ఫిట్టర్కు 10, ఎలక్ట్రీషియన్కు 7 పోస్టులు ఇలా ఉన్నాయి. దాదాపు అన్ని ట్రేడ్స్కి నెలకి 10,560 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. ఒక్క వెల్డర్ ట్రేడ్కు మాత్రం 9,600గా ఉంది. ఏ ట్రేడ్కి ఎన్ని ఖాళీలున్నాయో చూసుకోవడం ముఖ్యం. మొత్తం మీద చూస్తే అన్ని ట్రేడ్స్ కలిపి 35 ఖాళీలున్నాయి. ఇది ఖచ్చితంగా ఒక మంచి నంబర్. కాంపిటీషన్ ఉన్నా సరే, సరైన అర్హతలు, ప్రిపరేషన్ ఉంటే ఈ ట్రైనింగ్లో ఒక సీటు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అర్హత విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయండోయ్, వాటిని కాస్త గమనించాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసుండాలి. అలాగే వయస్సు కూడా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లు గాని, లేదా ఇదివరకే ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్లు కానీ వాళ్లకిది వర్తించదు. ఈ పాయింట్ చాలా కీలకం, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరే, అర్హత ఉందని నిర్ధారించుకున్నాక వచ్చే ప్రశ్న, ఈ శిక్షణలో చేరితే లాభమేంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏం బాధ్యతలుంటాయి, ఈ రోల్ నుంచి ఏం ఆశించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆర్థికంగా చూస్తే ట్రైనీలకు మంచి సపోర్టుంది. చాలా ట్రేడ్స్కి నెలకి 10,550 రూపాయలు స్టైఫండుగా ఇస్తున్నారు. ఇది జీతం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ట్రైనింగ్ పీరియడ్లో ఖర్చుల కోసం ఇచ్చే ఒక అలవెన్స్ మాత్రమే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి. అప్రెంటిస్షిప్ అంటే అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం ఇచ్చే ఒక స్కిల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక ఎన్ఏఎల్లో పర్మనెంట్ జాబ్ వస్తుందని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇది కేవలం స్కిల్స్ పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇప్పుడు అస్సలు మ్యాటర్కొద్దాం, వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ అవకాశానికి ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ దగ్గర్నుంచి ఇంటర్వ్యూకి వెళ్లే వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, తేదీలు, సమయాలు. వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫిబ్రవరి 4న కొన్ని ట్రేడ్స్కి, ఆ తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 5న మరికొన్ని ట్రేడ్స్కి ఇంటర్వ్యూలు ఉన్నాయి. అన్నింటికన్నా కీలకమైనదేంటంటే రిపోర్టింగ్ టైం. ఉదయం 8:30 నుంచి 9:30 మధ్య. సరిగ్గా ఈ టైంలోనే అక్కడ ఉండాలి. ఒక్క నిమిషం లేటైనా సరే లోపలికి అనుమతించరు. ఇది చాలా స్ట్రిక్ట్. అప్లికేషన్ ప్రాసెస్ని ఈ 4 సింపుల్ స్టెప్స్లో పూర్తి చేయొచ్చు. ఫస్ట్, గవర్నమెంట్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. సెకండ్, ఎన్ఏఎల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. థర్డ్, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఫైనల్గా కరెక్ట్ డేట్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సరే, ఇంటర్వ్యూకి వెళ్లడానికి అంతా రెడీ. కానీ వెంట ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలి? ఇది చాలామందికొచ్చే డౌట్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ చెక్లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ డాక్యుమెంట్ చెక్లిస్టు చాలా జాగ్రత్తగా చూడాలి. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ లాంటి గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10వ తరగతి ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వీటన్నిటికీ ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా కంపల్సరీ. ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకురావడం అస్సలు మర్చిపోవద్దు.
ఇక చివరిగా 5వ విభాగానికొచ్చాం. ముఖ్యమైన షరతులు. అప్లై చేసే ముందు అందరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ఫైన్ ప్రింట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఇవి. ఈ ట్రైనింగ్ పీరియడ్ కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఇది పూర్తయ్యాక జాబ్ గ్యారంటీ ఉండదు. అలాగే బెంగళూరులో ఉండటానికి అకామిడేషన్ వాళ్లే చూసుకోవాలి. ఇక సెలవుల విషయానికొస్తే సంవత్సరానికి 12 క్యాజువల్ లీవ్స్, 15 మెడికల్ లీవ్స్ అందుబాటులో ఉంటాయి. ముగింపుగా చెప్పాలంటే ఇది కేవలం ఒక అప్రెంటిస్షిప్ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఏరోస్పేస్ భవిష్యత్తులోకి వేసే మొదటి అడుగు అయ్యే అవకాశం. సరైన స్కిల్స్, ప్యాషన్ ఉంటే ఇది కెరియర్ను గొప్ప మలుపు తిప్పే ఒక ముఖ్యమైన మైలురాయి కావచ్చు. మరి ఈ సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించండి.